వాళ్ళు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం. 33% మహిళలకు రిజర్వేషన్లు 2023లో సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా ఎన్ఎస్ఎస్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలం మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబం ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి యొక్క కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ ఉంది.